ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అనుదిన దైవ కృపా కార్యక్రమం ద్వారా ఈ దినం దేవుని మాటలు వింటున్న దేవుని బిడ్డలైన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం. నిశ్చయముగా ఈ మాటలు వింటున్న మిమ్మల్ని నా దేవుడు దీవించునుగాక. ఆమెన్. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వాక్యంలో, వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరము నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులము యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి నొందిరి అని వ్రాయబడి ఉంది. ప్రైజ్ ద లార్డ్. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే దేవుని ప్రజలు దేవుని యొద్ద నుంచి వాగ్దానాన్ని పొందుకున్నారు. అయితే ఆ వాగ్దానము యొక్క ఫలాన్ని అనుభవించలేకపోయారు. అయినా ఆ వాగ్దాన ఫలాన్ని దూరం నుండి చూసి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లించి భూమి మీద మేము పరదేశులము యాత్రికులము అని ఒప్పుకుంటూ విశ్వాసం గలవారిగా మృతి నొందారు. అంతేగాని ఆ వాగ్దాన ఫలాన్ని మేము అనుభవించలేకపోయాము అని దేవుని మీద సనగడం కానీ, దేవునిని దూషించడం కానీ, దేవుడు మా జీవితంలో ఈ కార్యం చేయలేదు అని కానీ వారి నోటి వెంట రాలేదు. దేవుడు ఆ వాగ్దాన ఫలాన్ని చూసే అనుభవాన్ని వారి జీవితంలో కలుగు చేసినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దేవుని యందు విశ్వాసముంచి మేము ఈ లోకంలో యాత్రికులము పరదేశులము అని ఒప్పుకొని విశ్వాస జీవితంతో వాళ్ళు మృతి నొందినట్లుగా మనకు కనబడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, మనమందరము కూడా ఒకప్పుడు మృతి నొందవలసిన వాళ్ళమే. అయితే మనము ఈ భూలోకంలో జీవించినంతకాలం మనము యాత్రికులమని పరదేశులమని విశ్వాసంతో మనం ఒప్పుకొని మృతి నొందాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కొంతమందికి దేవుడు వారి జీవితంలో ఎన్నో వాగ్దానాలు చేస్తున్నాడు. ఆ వాగ్దానాలన్నిటినీ కూడా అనుభవించే కృపను ఇస్తున్నాడు. అయినా సరే వారు విశ్వాసంలో స్థిరపడకుండా వారి జీవితంలో కొన్ని శ్రమలు ఎదురవగానే దేవుని మీద సనుగుతూ గొనుగుతూ ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా, ఈ లోకంలో సంపాదిస్తున్న సంపాదనే శాశ్వతం అన్నట్టుగా జీవిస్తూ ఉండడం మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ దినాన క్రీస్తు యొక్క పరిశుద్ధమైన రక్తముతో నువ్వు కడగబడి క్రీస్తుతో లేపబడిన వ్యక్తివైతే నీ మనస్సాక్షి నీతో చెప్తుంది నువ్వు ఒక పరదేశివని, నువ్వు పరదేశిగా జీవించాలని నీతో మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు నువ్వు ఒక పరదేశివనే ఒప్పుకోవాలి. అలాగే ఈ లోకంలో జీవించాలి. ఈ లోకం అశాశ్వతమైనదని నువ్వు గమనించాలి. శాశ్వతమైన స్థిరమైన పరలోక పట్టణమే నీకు స్వాస్థ్యమని నువ్వు గమనించాలి. అబ్రహామును మనం గమనిస్తే అబ్రహాము ఈ లోకంలో జీవించినంతకాలం ఒక పరదేశిగానే జీవించాడు. ఎందుకు పరదేశిగా జీవించాడు? అబ్రహాముకు అలాంటి గతి ఏంటి అని మనం ఆలోచన చేస్తే, అబ్రహాముకు ఆస్తి లేదా, అంతస్తు లేదా, పదవి లేదా, అయిన వాళ్ళు లేరా అని ఆలోచన చేస్తే అబ్రహాముకు సమస్తము ఉన్నాయి. ఒక ధనవంతుడు. అబ్రహాము గొప్పవాడే. కానీ అబ్రహాము ఈ లోకమంతా అశాశ్వతమని, శాశ్వతమైనది ఈ లోకంలో ఏదీ లేదని గ్రహించాడు. గనుకే స్థిరమైన పట్టణం కొరకు, స్థిరమైన రాజ్యము కొరకు వేగిరపడుతూ ఉన్నాడు. ఈ లోకంలో జీవించినంతకాలం ఒక పరదేశిగానే అబ్రహాము జీవిస్తూ వచ్చాడు. అబ్రహాము ఇంట్లో ఎంతోమంది పని మనుషులు ఉన్నారు, ఎంతోమంది పిల్లలున్నారు. అబ్రహాముకు ఎంతో ఆస్తుంది. అయినప్పటికీ అబ్రహాము ఏది తనది కాదన్నట్టుగా అబ్రహాము మనస్సును ఆస్తుల మీద, అంతస్తుల మీద, అయిన వారి మీద, ఉన్నవాటి మీద నిలుపుకోకుండా శాశ్వతమైన దేవుని మీద, పరలోకపు తండ్రి మీదే అబ్రహాము మనస్సును నిలుపుకున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకంలో యేసు రక్తము చేత కడగబడి క్రైస్తవులు అని చెప్పబడుతున్న అనేక మంది బిడ్డలను మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఈ లోకంలో డబ్బు కోసం బ్రతుకుతూ ఉంటున్నారు, తినడం కోసమే బ్రతుకుతూ ఉన్నారు. ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా ఈ అశాశ్వతమైన సంపాదన కోసం, ఆస్తుల కోసం, వెండి బంగారాల కోసం ప్రయాసపడే బిడ్డలు చాలామంది ఉన్నారు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, దేవుణ్ణి ఆరాధన చేస్తున్న నీవు, క్రైస్తవుడను అని చెప్పుకుంటున్న నీవు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, బ్రతకడం కోసం తినాలే కానీ తినడం కోసం బ్రతకూడదు. బ్రతకడం కోసం సంపాదించుకోవాలి కానీ ఈ లోకంలో సంపాదన కోసం మాత్రమే నువ్వు బ్రతకూడదు. ఎందుకంటే అబ్రహామే మనకు మాదిరి.
అబ్రహాము అంత ఐశ్వర్యవంతుడై ఉండి కూడా ఒక పరదేశిగా బ్రతికాడు. ఎంత అద్భుతమైన సాక్ష్యం అండి. మన పితరులు ఎంతోమంది ఈ రీతిగా జీవించారు. అబ్రహాము పరదేశిగా ఎలా బ్రతకగలిగాడు అంటే అబ్రహాముకు ఒక దర్శనం ఉంది. అబ్రహాము వాగ్దాన ఫలాన్ని అనుభవించలేదు కానీ దూరం నుండి చూచి వందనాలు చెప్తూ సాగిపోయాడు. అబ్రహాము ఎందుకు ఇలా చేస్తున్నావు, ఏం చూశావు దేవునిలో అని అడిగితే అబ్రహాం అంటాడు, నా దేవుడు ఏ దేశానికి ఏ పట్టణానికి నిర్మాణకుడై ఉండి పునాది వేశాడో ఆ మహిమగల పట్టణం నా కళ్ళ ముందు ఉంది అంటాడు. ఆ మహిమ కలిగిన పట్టణం నా కళ్ళ ముందు ఉంది. ఆ పట్టణం కొరకే నేను ఈ లోకంలో జీవిస్తాను, ఆ పట్టణం కొరకే ఎదురు చూస్తాను. అంతేగాని ఈ లోకంలో నేను ఎందుకు స్థిరపడతాను, ఈ లోకం నాదని ఎందుకు నేను భ్రమపడతాను అంటున్నాడు. అందుకే అబ్రహాము ఈ లోకంలో స్థిరమైన నివాసం కట్టుకున్నట్టుగా పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడదు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి నువ్వు క్రీస్తుతో కూడా లేపబడిన వ్యక్తివైతే పరలోక పట్టణంపైనే నీ మనస్సు ఉంచాలి. పరలోక పట్టణం కొరకే నువ్వు బ్రతకాలి. మరి అబ్రహాములో ఉన్న ఆ బలమైన విశ్వాసాన్ని, పరలోకం కొరకు ఎదురు చూసే గొప్ప అనుభవాన్ని నా దేవుడు నిశ్చయంగా ఈ దినాన నీకు అనుగ్రహించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన దేవానికి స్తోత్రం చెల్లిస్తూ ఉన్నాం. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు పేరు పేరున దీవించమని వేడుకుంటూ ఉన్నాం. గొప్ప దేవుడవు, శక్తి కలిగిన దేవుడవు. ఈ లోకం అశాశ్వతమని, శాశ్వతమైన రాజ్యం, శాశ్వతమైన పట్టణం, శాశ్వతమైన నివాసం మాకు పరలోకంలో ఉందని మాకు తెలియపరిచారు. ఈ మాటలు విన్న నీ బిడ్డల్ని మీరు దీవించండి. ఈ భూలోక సంబంధమైన వాటి కోసం నీ బిడ్డలు బ్రతకకుండా పరసంబంధమైన పట్టణం కొరకు, పరలోక రాజ్యము కొరకు, ఆ స్థిరమైన స్వాస్థ్యం కొరకు నీ బిడ్డలు ప్రయాసపడడానికి మీరు కృప దయచేయండి. విశ్వాసంలో నీ బిడ్డలు మీరు స్థిరపరచండి, బలపరచండి. గొప్ప అనుభవాన్ని నీ బిడ్డలకు మీరు అనుగ్రహించి మహిమ, ఘనత, ప్రభావాలు మీరు పొందుకొని నీ బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించమని యేసు పేరట వేడుచు ఉన్నాము తండ్రి. ఆమేన్.